హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు ఆహ్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మీతో డిస్కస్ చేయాలని వచ్చాను. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే పర్పస్ ఆఫ్ ది ఛానల్. యాక్చువల్‌గా ఛానల్ గురించి ఇంట్రడక్షన్ చెప్పాను. తర్వాత సెకండ్ మళ్ళీ రీబ్యాక్ అయ్యాం. బట్ ఏంటంటే నాకు ఒక 2 కాల్స్ వచ్చాయి. 2, 3 కాల్స్ వచ్చాయి. అది మొన్న రీసెంట్ మన యొక్క ఎపిసోడ్ అయిన తర్వాత. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ పర్పస్ ఆఫ్ ది ఛానల్ ఏంటి? నెక్స్టు ఈ ఛానల్‌లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మెసేజ్ ఏంటి? ఏ కంపెనీని మీరు ఎలివేట్ చేద్దామనుకుంటున్నారు? లేతే ఎలాంటి ప్రోగ్రామ్‌ని మీరు సజెస్ట్ చేద్దామనుకుంటున్నారు? ఇట్లా ఏవో క్వెషన్స్ అడిగారు నాకు. అయితే ముఖ్యంగా మీ అందరికీ చెప్పేదేంటంటే, మన ఛానల్ 100% ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఓరియెంటెడ్, డైరెక్ట్ సెల్లింగ్, అదేవిధంగా ఎంఎల్ఎం మోడల్‌లో బయట మార్కెట్‌లో ఏవైతే కాన్సెప్ట్‌లు ఉన్నాయో, ఏ అయితే సిస్టమ్స్ ఉన్నాయో, ఏ అయితే ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఆయా కంపెనీల గురించి పూర్తి విశ్లేషణ, అదేవిధంగా వాళ్ళ టీమ్ లీడర్స్ గురించి పూర్తి డీటెయిల్స్, ఇష్యూస్ గురించి, ఇంకా ఎంఎల్ఎం అనుకోండి లేకపోతే నెట్వర్క్, ఇవన్నీ ఈ ప్రోగ్రాంలో డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏదైతే నెగటివిటీ ఉందో సొసైటీలో, అలాంటి సబ్జెక్టులు, అది ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఇలాంటి సబ్జెక్టులు. లేతే అది పోవాలి అంటే దానికి సొల్యూషన్ ఏంటి? ఇలాంటి సబ్జెక్టులు. ముఖ్యంగా లీడర్సు, దాంట్లో నుండి వర్క్ చేసే లీడర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే అనుకుంటామో, వాళ్ళలో వచ్చే డిస్ప్యూట్స్ ఏంటి? వాళ్ళలో వచ్చే అసలు ఇష్యూస్ ఏంటి? అవి ఎలా వస్తాయి? ఎందుకొస్తాయి? అవి రావటం ద్వారా ఎవరెవరికి ఏ నష్టాలు జరుగుతాయి? ఏమేమి జరిగాయి ఆల్రెడీ? ఇంకా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, ఇంకా లోకల్ కంపెనీసు, నేషనల్ కంపెనీసు, అదేవిధంగా ఇంటర్నేషనల్ కంపెనీసు, అదేవిధంగా ప్రోడక్ట్ కంపెనీసు, అదేవిధంగా క్రిప్టో బేస్డ్, డిజిటల్ వగైరా ఈ టైప్ ఆఫ్ కంపెనీసు, లోన్ కంపెనీసు, ఇవన్నీ డిఫరెంట్ ఇవన్నీ కూడా. అయితే ముఖ్యంగా ఏంటంటే, మన ఛానల్ యొక్క పర్పస్లో మెయిన్ ఉద్దేశం అది. ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పినట్టున్నాను, బట్ మళ్ళీ చెప్తా. లాస్ట్ ఒక 18 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా, నేను స్టూడెంట్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఎంఎల్ఎం మీద కొంచెం ఫోకస్డ్గా ఉన్నా. అయితే అసలు ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్రోగ్రాంలో, ఈ ఛానల్లో మనం మెయిన్గా డిస్కస్ చేయేది, నాకున్న ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో నాకు ఉన్నటువంటి ఒక మెయిన్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఎక్కడున్నా సరే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇది ఫార్వర్డ్ చేయడం ద్వారా ఏంటంటే, వాళ్ళకు కొంచెం నా పరిధిలో నాకున్న ఒక నాలెడ్జ్ మేరకు వాళ్ళకు కొంచెం అవేర్నెస్ ఇవ్వాలనేది మెయిన్ అనమాట దీంట్లో. అంటే మెయిన్ ఒక ఉద్దేశం అది. అయితే ఇందులో భాగంగా రకరకాలు, అంటే కొన్ని సబ్జెక్టులు తయారు చేసుకున్నా యాక్చువల్‌గా. అయితే నా యొక్క వీడియో చూసిన తర్వాత మీరు ధైర్యంగా, మీరు రకరకాల కంపెనీలు ఉండొచ్చు. బైనరీలో ఉండొచ్చు, లెవెల్‌లో ఉండొచ్చు, యూనిలెవెల్‌లో ఉండొచ్చు. ఏమండి ఇక్కడ లేతే రకరకాల ప్రోగ్రామ్స్‌లో ఉండొచ్చు మీరు. అయితే మీ రెఫరల్ అంటే ఏ మోడల్ అయినా గానీ, మీరు చేస్తున్న కంపెనీలకి మన యొక్క వీడియోని మీకు నచ్చితే లైక్ చేస్తాము, లేకుంటే షేర్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు ధైర్యంగా చెప్తున్నానంటే, మన టాపిక్‌లో, మన వీడియోస్‌లో ఏది కూడా పొరపాటున ఏ కంపెనీ గురించి కూడా హైలైట్ చేయటం గానీ, లేతే డౌన్ చేయటం గానీ, ఇంకేదో వేరే రకరకాలుగా ప్రమోట్ చేయటం గానీ, అలాంటియి అసలు జరగనే జరగవు. ఎందుకంటే రకరకాల కంపెనీలో రకరకాలుగా చాలా నమ్మకాలతో వర్క్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ వ్యక్తి ఏ కంపెనీ టేకప్ చేసినా చాలా పెద్ద బిలీఫ్‌తో, చాలా ఒక నమ్మకంతో, లేదా దానితో ఒక కెరీర్ సెట్ చేసుకోవాలని, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగులు వేయాలని ఒక సంకల్పంతో మొదలుపెట్టిన వాళ్ళు ఉంటారు కదా! అయితే అలాంటి వాళ్ళు కూడా చూడొచ్చు మన వీడియో. సో, అది ఏ వ్యక్తికి కూడా కనెక్షన్ లేకుండా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడున్న మెయిన్ టాపిక్‌ని డిస్కస్ చేయగలుగుతాం. ఓపెన్‌గా డిస్కస్ చేయగలుగుతాం. ఒక సబ్జెక్ట్ రిలేటెడ్‌గా, ఒక కంపెనీ రిలేటెడ్‌గా, ఒక ప్లాన్ రిలేటెడ్‌గా మాట్లాడామనుకోండి, అది వాళ్ళకే సింక్ అవుతుంది. మిగిలిన వాళ్ళకి నాన్ సింక్ అవుద్ది. లేతే ఎవరైనా కొంచెం వేరే ఆ పలానా కంపెనీ అంటే వాళ్ళు హర్ట్ అవ్వచ్చు. లేకపోతే వేరే కంపెనీ వాళ్ళు వేరేలా అనుకోవచ్చు. ఎట్లైనా అవ్వచ్చు. బట్ ఇదైతే మనం ఎప్పుడైతే న్యూట్రల్‌గా ఒక మెయిన్ కంటెంట్ మీద డిస్కస్ చేస్తూ ఉన్నామో,
వాళ్ళకి 100% యుటిలైజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నా ఉద్దేశం. సో అందుకని ఏ కంపెనీని కూడా ఇక్కడ మనం ప్రమోట్ చేయము, ఏ కంపెనీని కూడా నెగిటివ్ చేయము, ఎట్ ది సేమ్ టైం వాస్తవాలు దాచం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ కంపెనీ నెగిటివ్ చేయాల్సిన అవసరం మనకు లేనే లేదు. నెగిటివ్ చేస్తే వేరే కంపెనీ వాళ్ళు ఎవరు మనకి ఏమెవరు, ప్రమోట్ చేస్తే ఇంకోటి ఏది ఎవరు. బట్ ఇక్కడ వాస్తవాలు మాత్రం మనం దాచే అవసరం లేదు, అవకాశమే లేదు మన దగ్గర. ఈ హిడెన్ టాపిక్స్ కూడా ఏమి ఉండవు ఇక్కడ. కండిషన్ సప్లై అనేది ఉండదు, ఉన్నా కానీ అది ఓపెన్గా మాట్లాడతాం. ఓకే, అది మన ఉద్దేశం అనమాట. సో మన లీడర్స్ అందరికీ ఉపయోగపడేది ప్రతి టాపిక్ కూడా. ఇంకా చెప్పాలంటే చాలామంది చాలా హోప్స్తో కంపెనీలు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ రకరకాల సమస్యలు, దీంట్లో ఈ సమస్య ఉందని తెలిసేపాటికి పరిశీలి చేదాడిపోతాయి. అప్పటికే టీం చాలా డెవలప్ అయిపోయి ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఇంకా రకరకాల రిక్వైర్మెంట్స్తో ఉండొచ్చు, రకరకాల ఇష్యూస్ రావచ్చు. అప్పుడు కానీ అర్థం కాదు, దీంట్లో ఈ ఇష్యూ ఉందా అనేది. అది కంపెనీలో అవ్వచ్చు, టీంలో అవ్వచ్చు, లీడర్స్లో అవ్వచ్చు, కంపెనీ ప్లాన్లు అవ్వచ్చు, ప్లాన్ చేంజింగ్లు అవ్వచ్చు. ఓకే, ఇలా రకరకాల డైమెన్షన్స్లో రకరకాల ఇష్యూస్ రైజ్ అవుతూ ఉంటాయి. అయితే వాటిని రాకుండా ఎలా చేయొచ్చు, వస్తే దాన్ని ఎలా విధంగా సొల్యూషన్ తీసుకురావచ్చు, ఈ విషయాలన్నీ కూడా మనం కొంచెం దగ్గరగా ఇక అన్కవర్డ్ అన్న మోడల్లో, అంటే అన్కవర్డ్ అంటే బయట ఎక్కడ కూడా, ఈవెన్ మన ట్రైనింగ్లో కూడా ఇది సంథింగ్ స్టెప్స్ ఉంటాయి, రెడీమేడ్ ప్లాన్స్ ఉంటాయి అక్కడ. ట్రైనింగ్స్లో బేసిక్ ట్రైనింగ్ అని, లీడర్షిప్ ట్రైనింగ్, వర్క్ షాప్స్, అదేవిధంగా స్పీకర్స్ ట్రైనింగు, ఇలా రకరకాల మోడల్లో డివిజన్ చేసి అవి చెప్తారు కదా. బట్ ఇవి ఏంటంటే అది అక్కడ కవర్ కావు, 100% మ్యాక్సిమం కావు. నాకు తెలిసిన పరిధిలో ఎక్కడ కవర్ కాలే. అంటే అంత క్లియర్గా డీప్గా వెళ్ళి అది మన యొక్క మొత్తం డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నప్పటికీ కూడా తెలుగులో వాట్ ఏమైతే అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, వాటిని ఎలా తప్పించుకోవచ్చు, వాటిని ఎలా మనం దానికి సొల్యూషన్ ఏంటి, దానికి రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా లేదా, అది ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది మన ఛానల్లో. అలా అది ఏంటి అది కూడా ఇక్కడే మాట్లాడతాం. ఎందుకంటే అందుకని పర్టికులర్గా ఈ టాపిక్ ఈ కంపెనీ అట్లా నేను అంటలా. బైనరీ మోడల్ ఉందా, లేకపోతే లెవెల్ ఉందా, ఇంకోటి ఉందా, ఏదైతే ఆ కేటగిరీస్ మాట్లాడతాం. ఆ కేటగిరీస్లో మనం ఎలా వర్కౌట్ చేయొచ్చో మాట్లాడతాం. వర్కౌట్ చేయని వాళ్ళు ఎలా చేయలేకపోతున్నారో మాట్లాడతాం. ఓకే, దానికి సొల్యూషన్ ఏంటి, చేయలేకపోతే దానికి రెమెడీ ఏదైనా ఉందా, ఏ కారణంతో చేయలేకపోతున్నారు, దాని రిపేర్ ఎట్లా, ఇవి మాట్లాడతాం. ఇంకా అల్టిమేట్గా వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలంటే ఏ యొక్క మోడల్లో వెళితే, ఏ మోడల్లో మనం జర్నీ చేస్తే మన యొక్క గోల్కి దగ్గర అవుతామో మాట్లాడతాం. అది అంటే ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్ వెర్షన్స్లో, డిఫరెంట్ మోడల్స్లో, రకరకాల వ్యక్తులు, రకరకాల ప్రదేశాలు, రకరకాల మేనరిజమ్స్తో, ఇంకా చెప్పండి రకరకాల యాటిట్యూడ్స్తో మనం వర్క్ చేయాలి. అంటే అలా మనం అసలు ఒక సాలిడ్ ట్రాక్ ఏదైనా ఉందా, సక్సెస్ అవ్వడానికి ఒక ట్రాక్ ఉందా, లేకపోతే ఆయా పరిస్థితులను బట్టి ముందుకెళ్ళాలా, వెళితే ఎలా వెళ్ళాలి, అంత క్వశ్చనరీయేనండి. ప్రతిదీ క్వశ్చనరీ. ఇంకా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పీపుల్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ప్రోగ్రామ్ తెలుగు కాబట్టి చాలామందికి చాలా దౌర్భాగ్యం ఏంటంటే అసలు క్లారిటీ లేదండి. అస్సలు క్లారిటీ లేదు. దేంట్లో అంటే ఇది జాయిన్ అయిన తర్వాత హౌ టు మూవ్, ఎలా మూవ్ అవ్వాలో క్లారిటీ లేదు. మూవ్ అయితే బేసిక్ స్టెప్స్ ఎలా వేయాలో క్లారిటీ లేదు. ఆ వేసే దాంట్లో తప్పటడుగులు పడితే ఎలాంటి మైనస్లు వస్తాయో, అసలు వాటిని ఎలా ఫేస్ చేయాలి, అసలు రూట్ అనేది తెలియదు. విజన్ క్లారిటీ లేదు. అసలు ఈ రూట్లో మనం వెళ్ళాలనేది లేదు, ఆ పేషెన్స్ లేదు. ఇంకా చెప్పాలంటే ఎథిక్స్ లేవు చాలామందికి. అంటే అందరూ అని కాదు, చాలామందికి లేవు. సో ఇవన్నీ కూడా ఒక ఎపిసోడ్లో కవర్ చేయడం ఎట్లాగో. అయితే నాకు కొంచెం కన్వీనియంట్ అనుకున్నప్పుడు, ఏదైనా పాయింట్ సింక్ అయినప్పుడు, నాకు అక్కడ ఏదైనా ఫీల్డ్ ఎవరన్నా కొంచెం ఆ ఇష్యూ రేజ్ అయినప్పుడు దాని మీద కొంచెం ఫోకస్ అయ్యిద్ది. ఇమీడియట్గా నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను అంతే. ఇంకా అంతకుమించి నేను కొత్తగా చేసేది ఏం లేదు ఇక్కడ. అంటే అక్కడ ఏంటంటే నేను మోటివేట్ అవుతాను, ఈ పాయింట్ అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్లో ఇది ఉందన్నమాట అని నాకు అనిపించినప్పుడు నేను మాట్లాడతాను. సో అల్టిమేట్గా మన ఛానల్లో ముఖ్యంగా ఇలాంటి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ రిలేటెడ్ మోడల్స్ అన్నీ కూడా ఏది కూడా మన దృష్టికి వచ్చింది వదలం. అయితే మీరు ఏదన్నా సిఫార్సు చేసింది ఏదైతే ఉందో మీరు రిఫర్ చేస్తే ఆ టాపిక్ని కూడా కొంచెం ఇవ్వడానికి ట్రై చేస్తాం. నాకున్న సమయాన్ని బట్టి ఎట్లా ఇవ్వాలని ఏం కాదు, నాకు సమయం పెట్టుకోవాలి కదా. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే, మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఏదైతే చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే కొంచెం దీంట్లో ఒక సీరియస్గా వర్క్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారో, దీన్ని కెరీర్గా ఎంచుకుని ఉన్నారో, పాపం అలాంటి వాళ్ళకి దెబ్బలు పడుతున్నారు, లేస్తున్నారు, డబ్బులు లాస్ అవుతున్నారు, కెరీర్ లాస్ అవుతున్నారు.
ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఫ్యామిలీస్తో రిలేషన్స్ కట్ అయిపోతున్నాయి, ఫ్రెండ్స్ సర్కిల్లోంచి కూడా చాలామంది దూరంగా జరుగుతున్నారు. ఇవన్నిటికీ కూడా సొల్యూషన్ ఇవ్వాలనేది, అదేవిధంగా మన వెర్షన్లో మనం ఓపెన్గా వెళ్ళేది మాట్లాడాలనేది సాధ్యం కాదు. సో ఇది మనం యొక్క ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని యూట్యూబ్ మ్యాక్సిమం కొంచెం వీలైనంత వరకు మన దృష్టిలో ఉన్న అన్నీ కూడా క్లారిటీ ఇద్దాం, అవేర్నెస్ చేద్దాం అనేది మాత్రమే ఇక్కడ మన యొక్క తలంపు. అంతకుమించి వేరే అయితే ఏమీ లేవు. ఇంకా ఇంకా ఏదో అలా అని ఏదో ప్రమోట్ చేయటం, లాస్ట్లో నా నెంబర్ ఇస్తాను చూడండి, లేకపోతే ఇంకోటి ఏదో ప్లాన్ చేస్తాను చూడండి, మీకు డౌట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి, నేను ఇంకో ఏదో చెప్తాను, ఏమీ లేవు, ఏం వద్దండి. దానికి వేరే మార్గాలు ఉన్నాయి. బిజినెస్ని ప్రమోట్ చేయాలంటే సోషల్ మీడియాలో పెట్టి అది ఏదో కొంచెం మోటివేట్ చేసి ఫైనల్గా మిమ్మల్ని ఒక ట్రాక్లో తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి అది ఇది అని చెప్పి అది లేదండి ఇక్కడ. మీరు అది బాగా నమ్మకం పెట్టుకోండి. ఈవెన్ నా నెంబర్ కూడా ఇక్కడ నేను డిస్ప్లే ఇవ్వను. అసలు ఎందుకు ఇవ్వను అంటే ఇదే వీడియోని మీకు చెప్తున్నాను ఆల్రెడీ, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు బాగా ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ఏమండి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు కావాలి అంటే దీని రిలేటెడ్, ఎంఎల్ఎం రిలేటెడ్, ఇది కెరీర్గా ఎంచుకున్న వాళ్ళకి మంచి అంటే కన్వీనియంట్ రిలేటెడ్ వీడియోస్ తక్కువ ఉన్నాయి. ఈవెన్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి, కానీ రకరకాల అది చెప్తాను కదా, రెడీమేడ్ ప్లాన్స్ ఉంటాయి. ఇలాంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీంలందరికీ కూడా, మీరు ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ, మీ టీంలందరూ కూడా హ్యాపీగా షేర్ చేసుకోండి అని చెప్తున్నాను. అంటే అది మనం అది ఫాలో అవుతున్నాం. అది అంత ధైర్యంగా చెప్తున్నామంటే ఏ కంపెనీని కించపరచం, ఏ కంపెనీని స్పెషల్గా ఐడెంటిఫై చేసి హైలైట్ చేయం. అంటే టోటల్ సిస్టమ్ మాట్లాడాలి మనం, అదే అంటా నేను. సిస్టమ్ ఎప్పుడైతే మనం డిస్కస్ చేసామో సిస్టమేటిక్గానే వెళుతుంది. అది సిస్టమ్ కాకుండా ఒక సైడ్కి వెళ్ళిపోయి అన్నీ కూడా వేరే చేసి అంటే కదా, ఒక సైడ్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే మిగిలిన తక్కువ చేసి మాట్లాడాలి. దాంట్లో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టే వీటిని తక్కువ చేయాలి. అది మన ఉద్దేశం కాదు, మన పర్పస్సే కాదు అది. సో ఈ పాయింట్ మీకు రీచ్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. అయితే ఏది ఏమైనా మన ఛానల్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు నేను కొన్ని సెలెక్టివ్ వీడియోస్ నేను చేస్తా. మీరేమైనా సజెస్ట్ చేసే వీడియోస్ ఏమంటే మీరు 100% కామెంట్ చేయండి. ఈ మధ్య పలానా టాపిక్ అంటే దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంటేనే. ఇది మీరు కామెంట్ పెట్టేశారు కాబట్టి నా దగ్గర రెడీగా ఉండవు ఇక్కడ, నేనేమి రోబోను కాదు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకే, లేకుంటే మాత్రం వీలైతే సెర్చ్ చేసి కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. సెట్ చేసామంటే అంతవరకు అవసరం లేదనుకుంటాను నేను. సో దట్స్ ఇట్ అండి ఈరోజు ప్రోగ్రామ్. ఇది ఎందుకు చేశానంటే ఇదనమాట, కొంతమంది ఇది మిస్లీడ్ అవుతున్నారు, నాకు డౌట్ వచ్చింది ఒక 2-3 కాల్స్ చూసేపాటికి. అంటే ముందు వీడియో ఉన్నారంట, మొన్న రీసెంట్ వీడియో. ఆ వీడియో అయిన తర్వాత లాస్ట్కి ఏం చెప్తానా లాస్ట్కి ఏ కంపెనీ సిఫార్సు చేస్తానని చూసారంట. ఈ కంపెనీ చెప్పకపోయేటప్పుడు డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు. అంటే సాధారణంగా యూట్యూబ్లో అయ్యే వీడియోలు ఉంటాయి, అలాంటి టైపే ఉంటాయి. కానీ మన పర్పస్ అది కాదు. ఫైనల్గా ఏంటంటే అది ఒక చిన్న పాయింటే, బట్ దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. టైప్స్ ఆఫ్ లీడర్స్ గురించి, వాళ్ళకున్న ఎడిక్షన్స్ గురించి, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి వాళ్ళ ఎడిక్షన్స్, తద్వారా మెయిన్ గోల్ని ఎలా ఇగ్నోర్ చేస్తున్నారు అనే దాని మీద జస్ట్ ఒక వీడియో పెట్టాను. దాని మీద నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ గురించి నేను ఇది చేస్తున్నాను అనమాట. సో ఇదనమాట దీని పర్పస్, మన ఛానల్ పర్పస్ ఇది. మన అల్టిమేట్గా మన ఆలోచన ప్రకారంగా నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న పరిధిలో మేరకు మాత్రమే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడింది ప్రతిదీ యూనివర్సల్ అని నేను అంటలే, అండ్ అందరికీ కూడా నేను అది జనరలైజ్ చేసి చెప్పట్లే. అది నా ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా. నేను మాట్లాడే ప్రతిదీ కూడా నా ఎక్స్పీరియన్స్, నా 18 years స్పాన్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది మాత్రమే మాట్లాడతాను. నాకు అన్నోన్ జోన్లోకి నేను వెళ్ళను, మాట్లాడలేను. అది నాకే కదా, ఎవరికి కాదు. మిగిలిన వాళ్ళ విషయం మనకు అనవసరం. సో ఇది మీరు అర్థం చేసుకొని నా యొక్క ప్రతి వీడియో కూడా అది నా కోసం కాదు, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చెప్తాను, నిర్మోహమాటంగా చెప్తాను. ఇలాంటి వీడియోలు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ అనుకుంటే షేర్ చేయండి. ఇష్టం అనుకోండి, బాగుంది అనుకోండి, అనిపించింది అనుకుంటే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏం లేదు, నాకు ఇంకా వేరే సోర్సెస్ గురించి అయితే అట్లా అది ఆ మోడల్ కాదు. ఇది లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి కొంచెం చూపిస్తారు, వాళ్ళ ఫ్రంట్ లైన్లో చూపిస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే వాళ్ళకి చూపిస్తారు. అది కేవలం లైక్ల ద్వారా కొంచెం ఎక్కువగా ప్రమోట్ అవుతుంది వీడియో, అంతే. మీ ద్వారా ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి వెళ్తే మీరు లైక్ చేయడం ద్వారా అన్నోన్ పర్సన్స్ కూడా యూట్యూబ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇన్ఫర్మేషన్, ఈరోజు ప్రోగ్రామ్, ఈరోజు వీడియో. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీటింగ్లో, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.